అందరికీ నమస్కారం. చిన్న వాళ్ళకు పెద్ద వాళ్ళకు అందరికీ నమస్కారం. ఈ ఫిబ్రవరి నెల ఈ 12 రాశుల మీద మీ జాతకం ఎలాగుంది, ఎలా లేదు, తమ చేసే పనిలో, తమ వ్యాపారం విషయంలో, డబ్బు విషయంలో, తమ కుటుంబ విషయాల్లో, భార్య భర్తల విషయాల్లో, తమరికి చేసే పనిలో కూడా సవ్యంగా రావాలి. ఈ 12 రాశుల వాళ్ళకు అందరికీ మంచిగా రావాలని ఆ సమ్మక్క సారక్కకు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇంకా 101 దేవతలు కూడా వేడుకుంటున్నాను. ఈ 12 రాశుల వాళ్ళకు ఈ నెల అందరికీ మంచిగా రావాలి. ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న దోషాలు నేను చెప్పినట్టు వెళ్ళిపోవాలి. అన్నిట్లో 12 రాశులు ఉన్న వాళ్ళకు అన్ని ఫలితాలు శుభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకొని చిలకమ్మ మేషరాశి మీద ఏం చేస్తుందో చూద్దాం. చూడమ్మా, మిథున రాశి వాళ్ళ జాతకం చూడు. ఫిబ్రవరి నెల ఎట్లా ఉంది? మిథున రాశి వాళ్ళ జాతకం ఫిబ్రవరి నెల అనుకున్న పనిలో 2024 సంవత్సరం మిథున రాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే కానీ ఎక్కడ పోయినా కానీ బరాబర మనసులో మాట ఆగది, కడుపులో కానీ కప్పటం ఉంటుంది. వీళ్ళకు ఏ పని చేద్దామన్నా 1-10 ఆలోచిస్తాను, చేయాలా వద్దా. కానీ రాశి ఉన్న వాళ్ళకు ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. రాత్రి ఒకటి చేయాలి, పొద్దున ఒకటి చేయాలని మస్తు అనుకుంటారు, మస్తు ప్రయత్నాలు చేస్తారు. కానీ ఏది ముందుకు మాత్రం సాగదు, ఏది ముందుకు మాత్రం గెలవదు. కానీ లోకుల చెడు దృష్టి, లోకుల చెడు కన్నా కూడా జాగ్రత్తగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటే, జాగ్రత్తగా ఉంటే వీళ్ళకి ఏ ప్రాబ్లం, ఏ సమస్య ముందుకు రాదు. ఇంకా ముందుకు నమ్మిన పనిలో, కుటుంబ విషయాల్లో, తమరికి ఆరోగ్య విషయంలో బాగలేని వాళ్ళు, కొంతవరకు ఆరోగ్యంలో దెబ్బతిన్న వాళ్ళు, ఇంకా భవిష్యత్తులో కొంత నష్టం అనేది ఎదురు వస్తూనే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటే వీళ్ళకి ఏ సమస్య, ఏ చిక్కు కూడా రాదు. ఇంకా కుటుంబంలో కూడా భార్య భర్తల్లో, పిల్ల పాపలతో, ఇప్పుడు ఇంట్లో పెళ్లి కాలేని వాళ్ళు ఉన్న, స్త్రీలు ఉన్న, పురుషులు ఉన్న, వివాహం జరిగే టైం కూడా ఉంది. గురుబలాలు కూడా కలిసి వస్తాయి. మీరు ఎక్కడ ఏ తలుచుకున్నా కూడా అది వాస్తవంగా మీ చేతికి వెళ్ళి జరుగుతుంది. కొంచెం నిదానంగా జాగ్రత్తగా ఉంటే మీకు ఏ ప్రాబ్లం, ఏ సిక్కు కూడా ఉండదు. ప్రతి ఒక్క పనిలో కొంచెం నిదానంగా ఉంటే మీరు చాలా మంచిది. ఇప్పుడు కుటుంబ విషయాల్లో, ముందుకు నమ్ముకున్న విషయాల్లో శుభము జరుగుతుంది. మీ అదృష్ట రేఖ బాగుంది. మీరు ఏదైనా శని గ్రహాలు కూడా ఉండే ప్రాబ్లమ్స్ కూడా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ముందుకు చేసే విధానాలు, నమ్ముకున్న విధానాలు చాలా సవ్యంగా జరుగుతుంది. ప్రతి ఒక్క పనిలో కూడా కొంచెం శాంతం, నిదానంగా చేసుకుంటూ వెళ్తే మీకు అన్నింటిలో కొంత బాగా జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా నడుచుకోండి. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, ఇంకా వాహనం నడిపేటప్పుడు కానీ, ఎక్కడైనా దూర ప్రయాణించినప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా పాటించుకుంటే అది మీకు చాలా మంచిది. అందరికీ నమస్కారం.